మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా డిఎస్సి రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం. డైరెక్ట్గా ఏపీ డిఎస్సి అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీ మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. పైన 3 చుక్కలు కనిపిస్తాయి. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసుకుని మీ మొబైల్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకున్నట్లయితే మీకు కంప్లీట్గా రిజల్ట్ అనేది చెక్ చేసుకునేటప్పుడు నీట్గా కనిపిస్తుంది స్క్రీన్ అంతా కూడా. ఓకే, మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. వెబ్సైట్ పైనే మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఎండిఎస్సి అని చెప్పేసి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ ఎండిఎస్సి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి, వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే, డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు వెబ్సైట్లోకి అయితే సైన్ ఇన్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లారిటీగా ఆప్షన్లు అనేవి చూపిస్తుంది చూడండి. ఓకే, మీ మొబైల్ రొటేషన్ చేయండి. ఓకే, మీ మొబైల్ రొటేట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా మీరు మొబైల్లో చూసినా కానీ క్లారిటీగా ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే క్లారిటీగా ఆప్షన్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీ డిఎస్సి రిజల్ట్స్ 2025 అని చెప్పేసి ఉంది. ఏపీ టెట్ మార్క్స్ అప్డేట్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి సింపుల్గా రిజల్ట్ మీద చెక్ చేసినట్లయితే క్లారిటీగా మనకి చూపిస్తుంది. మీకు నార్మలైజేషన్ కాకముందు స్కోర్ ఎంత, నార్మలైజేషన్ అయిన తర్వాత ఎంత స్కోర్ అనేది వచ్చింది, మీ టెట్ ఎంత స్కోర్ ఉంది, మీకు టెట్ వెయిటేజ్ ఎంత ఉంది, కంప్లీట్గా మీ ఫైనల్ స్కోర్ ఎంత అనేది పాయింట్స్తో సహా ఇచ్చారు. అది క్లారిటీగా ఇంగ్లీష్లో కూడా మనకి క్లారిటీగా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. 78 అయితే 78 అని, దాన్ని స్కోర్తో పాటు పాయింట్స్ కూడా ఇంగ్లీష్లో మనకి క్లారిటీగా ఇచ్చున్నారు. ఓకే గైస్, ఇక్కడ నుంచి మీరు దీన్ని ప్రింట్ అయితే తీసుకుని పెట్టుకోండి. దీంతో పాటుగా మీకు ఒకవేళ టెట్ స్కోర్ అనేది మీకు ఇక్కడ తప్పుగా ఉందంటే మాత్రం టెట్ స్కోర్ అప్డేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఉంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కూడా మీరు ఆ స్కోర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్ కూడా మనకి వెబ్సైట్లో ఇక్కడ చూపిస్తున్నారు, మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఎవరికైతే ఒకవేళ మీ స్కోర్ కార్డులో టెట్ స్కోర్ అనేది తప్పుగా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మీరు అప్డేట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడు క్లారిటీగా కామెంట్ చేయండి, మీకు ఎంత యాడ్ స్కోర్ అనేది యాడ్ అయ్యింది, మీరు ఏ షిఫ్ట్ పరీక్ష రాశారు, మీకు ఇప్పుడు వచ్చిన ఫైనల్ స్కోర్ ఎంత, మీ రిజర్వేషన్ ఏమిటి, మీ జిల్లా ఏమిటి, మీ పోస్ట్ కేటగిరీ ఏమిటి, మీరు ఎస్జిటియా, స్కూల్ అసిస్టెంటా, క్లారిటీగా మీకు వచ్చిన మార్కులు, ఫైనల్ మార్కులు అనేవి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. దీని ప్రకారం ఎవరెవరు ఎంతెంత స్కోర్ చేసుకున్న వాళ్ళు ఏ జిల్లాల్లో ఉన్నారనేది కూడా ఒక అంచనా అయితే వస్తుంది. వీలైనంత త్వరగానే ఫైనల్ సర్వే కూడా మన ఛానల్లో చేసే ప్రయత్నం చేస్తాను. నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం సర్వే చేసినట్లయితే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సర్వే గురించి మాట్లాడదాం. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే మంచి స్కోర్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ స్కోర్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభం, ధన్యవాదాలు. గైస్, మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది, క్వాలిఫైడ్ అంటే ఏంటని చెప్పేసి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫైడ్ అంటే డిఎస్సిలో మినిమం స్కోర్ చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని వచ్చే అవకాశం ఉంటుంది.